175కు 175 వైనాట్ అని. 151 సీట్లు వచ్చిన వైసీపీ 15 సీట్లకు రాదని కూడా జరగచ్చుగా. నువ్వు అనుకుంటే అవుద్ది సామే. నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం. మొన్న రెండు చోట్ల మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఓడించినప్పుడు మీరు ఏం చేశారో అదే కూడా భవిష్యత్తులో చేయమని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ స్థాయి ఫలితాలు రావడంలో పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. కేవలం 9 మంది మాత్రమే పరిమితం అయిపోయే ప్రతిపక్షం మాత్రమే పరిమితమయ్యే అసెంబ్లీని ఆంధ్రప్రదేశ్లో చూడబోతున్నాం. అంటే కంప్లీట్ గా అధికార పక్షమే ఉండబోతుంది. స్పష్టంగా పవన్ కళ్యాణ్ వెనక ఒక నాయకుడు కూడా లేడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. చాలా సంతోషం అమ్మా. ఈ రోజు మీ కారణంగా నా జీవితంలో ఎప్పటికీ చూడలేననుకున్నది ఒకటి చూశాను, వినలేననుకున్నది ఒకటి విన్నాను. పోటీ చేసింది 21, 2 పార్లమెంట్లు గెలిచింది 100%. మీ ఛానల్లో జనసేన పార్టీ పేరు చెప్పడానికి ఇష్టపడతాను. మీరు చెప్పేలా చేస్తానమ్మా. ఒకరోజు చెప్పక తప్పదు, మీరు చెప్తారు. Few moments later. 100కు 100% సక్సెస్ రేట్. 21 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించారు, 2 పార్లమెంటు స్థానాల్లోనూ విజయం సాధించారు. ఇది దేశ చరిత్రలోనే కనపడదు సార్. ఇది తమాషాకి చెప్తున్నాడు అనుకున్నారు డాక్టర్, నిజంగానే పొడి చేశాడు డాక్టర్. వారెప్పుడు చెప్పింది చేస్తారు సార్. లాస్ట్ ముత్తైదు చివరి ఏం చెప్పింది? అదేదో బూత్ కొత్త కూసిందిరా. మే 13 జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీల రక్తాన్ని కళ్ళ చూసే విధంగా పెద్ద పెద్ద వాళ్ళ కూటమి ఇది. ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమి ఇది. నా ఫ్యాను చచ్చిపోయిందన్నా, ఓయన్నా మా ఫ్యాను చచ్చిపోయిందన్నా. వాళ్ళకి ఓట్లతో బుద్ధి చెప్పి ఆ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతారు. తరిమి కొడతారు. 3 days later. Why not 175? Including Kuppam, including Mangalgiri. Why not? Even Pittapuram. Why not? తీరా సీన్ కట్ చేస్తే ఏమైంది? నవరత్నాల్లాగా నవ ఎమ్మెల్యేలు. అలాంటి పరిస్థితి. నగిరిగడ్డ రోజా అడ్డ, ఆంధ్రప్రదేశ్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అడ్డ. అది మళ్ళీ ప్రూవ్ అవుతుంది. లెగ్గు నాయనా, లెగ్గు నువ్వేగా తీసుకొచ్చింది. నేను అప్పుడే భయపడ్డాను. ఇక్కడ రోజా ఓడిపోయే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. 1 minute. ఆశీర్వదించండి మావయ్య.